నమస్కారం బి న్యూస్ కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుకి నేటి ముఖ్యాంశాలు. అందరికీ మేలు జరగాలని ముస్లిం సోదరులందరికీ ముందస్తుగా రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్. ఇఫ్తార్ విందులో పాల్గొన్న సీఎం. ముస్లిం సోదరులతో ఆప్యాయంగా మాట్లాడిన సీఎం. తన భద్రతపై సంచలన వ్యాఖ్యలు చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్. పర్యటనల సమయంలో కొందరు కిరాయి మూకలు కలుస్తున్నాయని అనుమానాలు వ్యక్తం చేసిన పవన్, వారు జనంతో కలిసిపోయి సన్నని బ్లేడ్లతో తన సెక్యూరిటీని కోస్తున్నారని వెల్లడి. స్వార్థ రాజకీయాల కోసం కుల మతాల పేరుతో చీల్చి రాష్ట్రాన్ని విధ్వంసం చేయడమే జగన్మోహన్ రెడ్డి ఎజెండా అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపణ. అధికారం చేపట్టిన జగన్ 5 కోట్ల మంది ప్రజల భవిష్యత్తును దెబ్బతీశారని విమర్శ. వాలంటీర్ వ్యవస్థను విచ్ఛిన్నం చేయాలనేది చంద్రబాబు నాయుడు ప్రయత్నమని మాజీ మంత్రి పేర్ని నాని విమర్శ. రాజకీయ స్వార్థం కోసం పెన్షనర్ల పొట్టకొట్టారని ఆగ్రహం. అందరికీ మేలు జరగాలని ముస్లిం సోదరులందరికీ ముందస్తుగా రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం సాయంత్రం శ్రీ సత్యసాయి జిల్లా కదిరిపట్టణంలోని పీవీఆర్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు ఆయన హాజరయ్యారు. ముస్లిం సోదరులతో ఆప్యాయంగా మాట్లాడారు. విందులో డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, మంత్రి ఉషశ్రీ చరణ్, ఎమ్మెల్సీలు కల్పలతారెడ్డి, జకియా ఖానం, పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి, మాజీ మంత్రి షాకీర్, మాజీ ఎమ్మెల్యే అత్తా చాంద్ బాషా, కదిరి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి బిఎస్ ముగ్బాల్, సీనియర్ నేతలు వజ్రభాస్కర్ రెడ్డి, పూల శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. वैएस राजशेखर रेड्डी साहब ने जिस तरीके से पूरे आंध्रा के अवाम के लिए खिदमत की है, उसी तरीके से उनके होने वाले उनके फर्जंद जनाब जगन मोहन रेड्डी साहब ने भी अपने वालिद साहब के तर्ज अमर पर चलने का इरादा और आज़्म करे हैं और मुसलमानों के लिए जो 4% रिजर्वेशन का इरादा किया है और उन्होंने पास करवाया है, अल्लाह इसी तरीके से उसको बाकी रखना चाहते हैं। अल्लाह इनकी खिदमत को अल्लाह कबूल फरमा, अल्लाह उनको और भी हिम्मत अता फरमा और भी ताकत अता फरमा। अल्लाह हम सब की दुआएं इनके साथ रहें, अल्लाह तो इसके लिए कबूल फरमा। अल्लाह इस दुआ को सरकार मदीना हज़रत मोहम्मद रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम के सदक़े में कबूल फरमा। सुब्हान रब्बिक रब्बिल इज़्ज़ति अम्मा यसिफून व सलामुन अलल मुरसलीन वल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन। अस्सलाम वालेकुम। रमज़ान के महीने में सबको అడ్వాన్స్ ఈద్ ముబారక్. తన భద్రతపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పర్యటనల సమయంలో తనను కలిసే అభిమానులు, నేతలు, కార్యకర్తల్లో కొందరు కిరాయి మూకలు కలుస్తున్నాయని అనుమానాలు వ్యక్తం చేశారు. వారు జనంతో కలిసిపోయి సన్నని బ్లేడ్లతో తన సెక్యూరిటీని కోస్తున్నారని తెలిపారు. మన ప్రత్యర్థి పార్టీ పన్నాగాలు తెలుసు కదా, వాటిని గమనించుకుంటూ జాగ్రత్తగా ముందుకు వెళ్లాలని పరోక్షంగా వైసీపీని ఉద్దేశించి పవన్ వ్యాఖ్యానించారు. పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న పవన్ 3 రోజుల నుంచి ఇక్కడ పర్యటిస్తున్న ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా సోమవారం పిఠాపురంలోని ఓ హోటల్లో పార్టీలో చేరిన న్యాయవాదులు, వైద్యులు, వైసీపీకి చెందిన సర్పంచ్లు, ఎంపీటీసీలకు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, నియోజకవర్గంలో 2 లక్షల మంది పైచిలుకు ఉన్న ప్రజలతో తనకు ఫోటో తీయించుకోవాలని ఉందన్నారు. చేరికల సందర్భంగా జరుగుతున్న సమావేశానికి హాజరైన నేతలు, కార్యకర్తలు కూడా తనతో ఫోటోలు దిగడానికి ముందుకు రావాలని, ఉన్నా రాలేకపోతున్నారని చెప్పారు. అందరితో ఒకేసారి ఫోటో దిగలేమని, రోజుకు కనీసం 200 మందితో ఫోటోలు దిగుతానని అన్నారు. ఇందుకు భద్రతాపరమైన సమస్యలు ఉన్నాయని, ఆ నిబంధనలను పాటించాలని కోరారు. తనను కలిసేందుకు భారీగా వస్తున్న వారిలో కొన్ని కిరాయి మూకలు కలిసిపోతున్నాయని, వారు సన్నటి బ్లేడ్లతో తన సెక్యూరిటీని గాయపరుస్తున్నారని తెలిపారు. దీంతో ఒక్కసారిగా సమావేశంలో నిశ్శబ్దం అలముకుంది. ఇటీవలే తనను ఇలాగే గాయపరిచారని పవన్ తెలిపారు. అందుకే భద్రతాపరమైన జాగ్రత్తలు తీసుకుంటూనే అందరికీ అవకాశం కల్పిస్తున్నానన్నారు. గతేడాది జూన్లో కాకినాడ జిల్లాలో జరిగిన వారాహి యాత్రలో కూడా తనకు ప్రాణహాని ఎదురైందని పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నేను ఒక నియోజకవర్గాన్ని, మన పిఠాపురాన్ని నా స్వస్థలం చేసుకోవడానికి వచ్చాను. ఇక్కడికి నా కోరిక ఈరోజు పొద్దున వచ్చేటప్పుడు అనుకుంటా ఉన్నా, మన జనాభా 2 లక్షల పైచిలకు కుదిరితే నేను ఈ రానున్న కొద్ది కాలంలో కూడా ప్రతి ఒక్కరితోటి ఫోటో తీయించుకోవాలనేది నా కోరిక. కాకపోతే అది ఒక్క రోజులో అవ్వదు కాబట్టి తీసుకున్న వాళ్ళని నేను కూర్చోబెట్టి ఉదయకి పొద్దునే చెప్దాం అనుకుంటున్నా. మన కమిటీ కూడా ఈ కొద్ది సంవత్సరాల్లో లేదు, ఇక్కడ కూర్చొని పాప మీరు అందరూ నలిగిపోతారు, మీరు రావాలని ఉంది కానీ మీరు రాలేకపోతున్నారు. నేను కనీసం రోజుకి ఒక
200 మందికి పిలిచి నేను ఫొటోస్ ఇస్తాను నేను. కాకపోతే అంటే ఎందుకు మనకేంటి కొన్ని ప్రోటోకాల్స్ పాటించకపోతే ఏమైపోద్ది అంటే చాలామంది కొంతమంది ఈ కిరాయి మూకలు ఏం చేస్తారంటే ఎక్కువ మంది వచ్చినప్పుడు సన్న బ్లేడ్లు తీసుకొచ్చి కట్ చేస్తూ ఉన్నారు సెక్యూరిటీ వాళ్ళని కూడా, నన్ను కూడా. మన ఇక్కడ కూడా జరిగింది. అందువల్ల ఏంటంటే కొంచెం ఇలాంటి పరిస్థితుల్లో మీకు మన ప్రత్యర్థి పార్టీ పన్నాగాలు తెలుసు కాబట్టి అందుకని కొంచెం స్ట్రీమ్ లైన్ ఉంటే మనం చేసుకోవడానికి బాగుంటుంది. సో నేను పిఠాపురంలో ఇప్పుడే కాదు, రేపు పొద్దున మీరు భారీ మెజారిటీ ఎమ్మెల్యేగా గెలిపించాను. నేను ఒకటి అనుకున్నా, రోజువారీ కార్యక్రమంలో ప్రతి మండలం ప్రతి గ్రామంలో కూడా మనం ఎవరైతే ఉన్నారో అందరికీ నాకు ఫోటోలు ఇవ్వడానికి నేను సంసిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే ఇది ఏదో సడన్గా వచ్చి వెళ్ళిపోవడానికి కాదు, నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. శ్రీపాద శ్రీవల్లభుడి సాక్షిగా, మన బంగారు పాపమ్మ దర్గా సాక్షిగా, ఆంధ్ర బాప్టిస్ట్ చర్చ్ సాక్షిగా చెప్తున్నా, నేను ఇక్కడ ఉండి ఇది మన స్వస్థలం చేసుకొని అందరికీ సాధ్యమైనంత మేరకు కొంచెం మన అందరం ఒక నియంత్రణ పాటిస్తే, నియమాలు పాటిస్తే అందరికీ అందుబాటులో ఉంటాను, చేస్తాను, పని చేస్తాను. సో నాకు కావాల్సిందల్లా నేను ఫస్ట్ టైం నేను మొన్న పార్టీలో మన సెంట్రల్ హాల్లో చెప్పాను, మన పార్టీ కేంద్ర కార్యాలయంలో. నేను ఎప్పుడు ఎవరిని అభ్యర్థించను నేను, ఎందుకంటే నాకు నిజంగా అవసరం లేదు. ఎప్పుడు నేను అభ్యర్థించేది ఒక భగవంతుని అభ్యర్థిస్తాను. నాకు నిజంగా కష్టాలు ఉన్నప్పుడు తల్లిలో తండ్రి నాకు హెల్ప్ చేయని భగవంతుని కోరుకుంటాను, అంతే. చేయి చాచి అడుగుతాను భగవంతుని. మళ్ళీ అలాగే నేను ఈరోజు 2 సార్లు కోరుకున్నాను భగవంతుని. ఎప్పుడు భగవంతుని కూడా నా కోసం ఎప్పుడు కోరుకోను. వరుసగా నా సినిమాలు సరిగ్గా నచ్చట్లేదని చెప్పి ఎక్కడ తెలంగాణ మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఒక్క అభిమాని వచ్చి అన్న ఒక హిట్ అన్న, నీకు హిట్ లేదు మేము చచ్చిపోతాం, రోడ్ల మీద తిరగలేకపోతున్నాం అన్న. అప్పుడు ఒక్కసారి కోరుకున్నా భగవంతుని, నా కోసం కాదు కానీ తండ్రి నా అభిమానుల కోసం ఒక హిట్ ఇవ్వ, నేను చచ్చిపోతాను, వీళ్ళ ప్రేమను భరించలేకపోతున్నాను అనుకున్నాను. అలాగే భీమవరంలో ఓడిపోయిన తర్వాత మన వాళ్ళందరూ నలిగిపోతుందని అడిగాను, తండ్రి ఒక్కసారి ఆ గెలిపించే విజయం అంటే ఒకసారి చూపించావు, మా వాళ్ళు చంపేస్తాను నన్ను అనుకుంటే ఆ అడిగినందుకు కోరికగా పిఠాపురం నన్ను పిలిచాను. పిఠాపురం అందుకని చెప్తాను, నేను రుణగ్రస్తుడిని. పిఠాపురానికి నేను రుణగ్రస్తుడిని. సో అందుకని నేను ఇక్కడ చెప్తున్నా, ఏదో ఒక గ్రామంలో ఇల్లు తీసుకుంటాను. స్వార్థ రాజకీయాల కోసం సమాజాన్ని కుల మతాల పేరుతో చీల్చి రాష్ట్రాన్ని విధ్వంసం చేయడమే జగన్మోహన్ రెడ్డి ఎజెండా అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పేర్కొన్నారు. ఒక్క ఛాన్స్ పేరుతో అధికారం చేపట్టిన జగన్ 5 కోట్ల మంది ప్రజల భవిష్యత్తును దెబ్బతీశారని విమర్శలు గుప్పించారు. రాష్ట్రాన్ని గంజాయి క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా మార్చేశారని ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి శ్రీ చక్ర అపార్ట్మెంట్ వాసులతో యువనేత నారా లోకేష్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ, జగన్ పరిపాలన ప్రజావేదిక కూల్చివేతతో మొదలైందని, కులముద్ర వేసి అమరావతి రాజధానిని నాశనం చేశారని చెప్పారు. కోవిడ్ సమయంలో కోవాక్సిన్ తయారు చేసి ప్రపంచానికి తెలుగోడి సత్తా చాటిన భారత్ బయోటెక్ పై కూడా కులముద్ర వేశారన్నారు. దీంతో ఏపీలో 1200 కోట్లతో యూనిట్ పెట్టాలనుకున్న ఆ సంస్థ ఒరిస్సాకు తరలి వెళ్లిందన్నారు. జగన్ వినాశక చర్యల కారణంగా రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ రాకపోగా ఇక్కడి పరిశ్రమలు కూడా పొరుగు రాష్ట్రాలకు తరలిపోయాయని ఆరోపించారు. మన బిడ్డలు ఉద్యోగాల కోసం తమిళనాడు, బెంగళూరు, కర్ణాటక వెళ్లాల్సిన దుస్థితి కల్పించారన్నారు. అభివృద్ధి చేయడం చేతకాని జగన్ ఏపీని గంజాయి క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా మార్చి యువత భవిష్యత్తును నాశనం చేశారని దుయ్యబట్టారు. 3 రాజధానుల పేరుతో 3 ముక్కలాట ఆడిన జగన్ ఎక్కడా ఒక్క ఇటుక కూడా పెట్టలేదన్నారు. విశాఖలో ఋషికొండను బోడిగుండు కొట్టేసి 500 కోట్లతో ప్యాలెస్ మాత్రం కట్టుకున్నాడన్నారు. అమరావతి రాజధానిని కొనసాగించి ఉంటే 5 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించేవని, జగన్ విధానాల కారణంగా రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కెళ్లిందని చెప్పారు. అభివృద్ధి అంటే కూల్చివేతలు కాదని, 2014లో రాష్ట్ర విభజన ఆంధ్రులు కోరుకున్నది కాదన్నారు. కట్టుబట్టలతో ఆనాడు బయటకు గెంటివేయబడిన పరిస్థితుల్లో అందరినీ ఒప్పించి చంద్రబాబు అమరావతిని రాజధానికి శ్రీకారం చుట్టారన్నారు. దీనికి జగన్ కూడా సంపూర్ణ మద్దతు తెలిపారు. పనులు వేగంగా ముందుకు సాగుతున్న సమయంలో ఒక్క ఛాన్స్ పేరుతో అధికారం చేపట్టిన జగన్ 5 కోట్ల మంది ప్రజల భవిష్యత్తును దెబ్బతీశారన్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి అబద్ధాలు చెప్పి నమ్మించినంతగా మేం వాస్తవాలను ప్రజలకు చెప్పలేకపోయాం. ఇది ఖచ్చితంగా మా బలహీనతేనని యువనేత చెప్పారు. ఏకంగా ఈ రోజు రాష్ట్ర రాజధాని నాశనం చేశారు. చేసిన మొదటి పని విధ్వంసం, అది ప్రజావేదిక కూల్చడం. కర్నూలులో ఒక ఇటుకే లేదండి,
విశాఖపట్నంలో 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిర్ణయం వల్ల ఆంధ్ర రాష్ట్రం 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళింది. దానికి సింపుల్ ఎగ్జాంపుల్ స్థితి ఏర్పడింది. గత నిజంగానే చంద్రబాబు నాయుడు డబ్బులు సంపాదించాలంటే ఆనాడే హైదరాబాద్ లో 1,00,000 రూపాయలకి ఒక్కొక్క ఎకరం 1,00,000 రూపాయలకి 1000 ఎకరాలు ఆనాడే కొనుండొచ్చు ఆయన. అప్పుడు ఎంతమ్మా రాళ్ళ డబ్బులు ధర 1,00,000 రూపాయలు ఎకరం. కానీ ఎప్పుడు డబ్బుల గురించి ఆయన ఆలోచించాలి. ప్రజలకు సేవ చేయాలి, అందరూ సొంత కాలం మీద నిలబడాలని లక్ష్యంతో చంద్రబాబు నాయుడు గారు పనిచేశారు. పవన్ అన్న కూడా గట్టిగా మాట్లాడితే ఆయన పైన కూడా క్రిమినల్ కేసు. అనేక మంది నాయకుల్ని జైలు కూడా పంపించింది ఈ ప్రభుత్వం. సో ఎవరైతే స్వరం విప్పి పోరాడుతాం వాళ్ళందరిపైన కేసు పెట్టడానికి ప్రయత్నిస్తాం. కానీ ఆనాడే చెప్పా, మేము తగ్గేదే లేదు, ఈ ప్రభుత్వం గద్దె దింపే వరకు మేము అహర్నిశలు పోరాడుతాం. మీ అందరికి తెలుసమ్మా, 2019లో 21 రోజుల ముందర తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మీ ముందర నిలబడ్డా. మీరు ఎదుర్కొన్న సమస్యలు నేను తెలుసుకోలేకపోయా. నేనేంటో మీకు అర్థం ఈ లోపల ఎన్నికలు అయిపోయినాయి. 5,350 ఓట్లతో నేను ఓడిపోయానండి. ఓడిపోయిన మొదటి రోజు బాధపడ్డా, కానీ రెండో రోజు ఆ ఓటమిని ఒక కసిగా తీసుకున్నా. ప్రజల దగ్గర వల్ల ప్రజలు సేవగా కార్యక్రమాలు చేసుకుంటాం ముందరికి. మీరందరూ ఒక్కసారి ఆలోచించుకుంటున్నారు. గత 25 సంవత్సరాలుగా మీరు 2 కుటుంబాలకి మంగళగిరిలో అవకాశం ఇచ్చారు. మంగళగిరిలో నేను చేసిన సేవా కార్యక్రమాల్లో 10% అన్న వాళ్ళు చేశారా అని ఆలోచించుకుంటున్నారు. నేను ఒక పట్టుదలతో వచ్చా, ఒక యువకుడికి వచ్చా. నాకు మంగళగిరికి వచ్చే నాకు విజన్ ఉంది. ప్రధానంగా మున్సిపాలిటీ కార్పొరేషన్ అది ఇంకా పంచాయతీ జరుగుతుంది, అది పక్కన పెడితే ప్రతి యూనిట్ తీసుకోవాలి, తీసుకొని మౌలిక సదుపాయాలు కల్పించాలి. పార్కులు లేవు, బేసిక్ అమ్యూనిటీస్ లేవు. సో యూనిట్గా తీసుకుని దాని తర్వాత జోన్ ఆ బేస్ డెవలప్మెంట్ చేయాల్సిన అవసరం. మనం ఎప్పుడు మనకు కావాల్సిన రోడ్లు కానీ డ్రైనేజ్ నిన్నటికి అవసరాలకి ఈరోజు కడతాం, అట్లా కాదు. రాబోయే 25 సంవత్సరాలు డిమాండ్ చూసుకుని మనం కట్టుకోవాల్సిన అవసరం. ఇన్ని అపార్ట్మెంట్లు వచ్చినాయి. మంగళగిరిలో మూసీ నది కూడా తయారైంది. వాలంటీర్ల వ్యవస్థను విచ్ఛిన్నం చేయాలనేది చంద్రబాబు నాయుడు ప్రయత్నమని మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించారు. 55 నెలలుగా వాలంటీర్లు పెన్షన్లు పంపిణీ చేస్తున్నారని, ఇంతకాలం సీఎం వైఎస్ జగనే పెన్షన్లు పంపిస్తున్న సంగతి ప్రజలకు తెలీదా అని ఆయన ప్రశ్నించారు. వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ, చంద్రబాబు మాట మార్చే నేర్పరి అని, బాబు తన మాటలతో ఎరవేస్తారని, అవసరం తీరాక పాత్ర వేస్తారని నిలబట్టారు. రాజకీయ స్వార్థం కోసం పెన్షనర్ల పొట్ట కొట్టారని మండిపడ్డారు. వాలంటీర్లు వద్దు అని ఈసీ దగ్గర పైరవీ చేసింది ఎవరినని ప్రశ్నించారు. వాలంటీర్లు వద్దని ఈసీకి లెటర్ ఇచ్చింది టీడీపీ సానుభూతి పరులు కాదా అని ప్రశ్నించారు. పురంధేశ్వరి, నిమ్మగడ్డ ప్రసాద్ ఎవరో జనాలకు తెలియదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల కమిషనర్ గా ఉన్నప్పుడు నిమ్మగడ్డ వేసిన వేషాలు ప్రజలకు తెలుసునని అన్నారు. ఆయనకు ఎవరితో సంబంధాలు ఉన్నాయో కూడా తెలుసన్నారు. చంద్రబాబు పేదలను ఓట్ బ్యాంక్ గానే చూశారని, ఆయన కుట్రలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. 14 ఏళ్లలో చంద్రబాబు పేదలకు చేసిందేమీ లేదని విమర్శించారు. ఏదైనా చేసి కుర్చీలు కూర్చొని డబ్బులు వెనకేసుకోవాలన్నదే చంద్రబాబు లక్ష్యమని దుయ్యబట్టారు. నడవడికలో భాగంగా అంటే చంద్రబాబు నాయుడు గారు దేనికి పెట్టింది పేరా అంటే, విలువలు లేకుండా, మాటకి కట్టుబడకుండా, పూటకొక మాట మాట్లాడేటువంటి నేర్పరి. నిన్న మాట్లాడింది అసలు తనకు గుర్తులేనట్టుగా కూడా గొప్పగా మాట మార్చి మాట్లాడేటువంటి నేర్పరి మన చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఇవాళ మళ్ళీ మాట్లాడతాడు. ఎంత అసహ్యంగా దిగజారి మాట్లాడతాడంటే, జగన్మోహన్ రెడ్డి గారు తన రాజకీయ స్వార్థం కోసం పెన్షనర్ల పొట్టకొట్టాడు. ఈ రకంగా సిగ్గుమాలిన మాటలు మాట్లాడటానికి, అసలు పెన్షనర్లతో డబ్బులు పంచటానికి వీలు లేదు. ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఏ పథకము, ఏ సంక్షేమ కార్యక్రమము వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రజలకి చేరవేయటానికి వీలు లేదు అని చెప్పని ఎవరు కేంద్ర ఎన్నికల సంఘం దగ్గరికి వెళ్ళి పైరవీ చేసుకున్న వాళ్ళు ఎవరు? భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలు మీ వదిన గారు పురంధేశ్వరి గారు, అలాగే నీ కోసం, నీ మేలు కోసం, నీ రాజకీయ
ఎదుగుదల కోసం ఒక ఎల్లో ఎలక్షన్ వాచ్ అనేటువంటి ఒక సంస్థను ఏర్పాటు చేసి మాజీ ఐఏఎస్లు మాజీ మేధావులు ముసుగులో ఒక పచ్చ బ్యాచ్ బయలుదేరింది. మీ సానుభూతి పరులు మీకోసం పనిచేస్తున్న వాళ్ళు కాదా? ప్రజలందరూ శాంతియుతంగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని, వారిలో ధైర్యం నింపడానికి ఈ మార్చ్ పాస్ట్ ను నిర్వహించామని ఏసీపీ మురళీకృష్ణారెడ్డి ఫ్లాగ్ మార్చ్ ను ప్రారంభించారు. ప్రజలు స్వేచ్ఛాయుత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. విజయవాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ సీఐ దుర్గశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో వన్ టౌన్ స్టేషన్ పరిధిలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. విజయవాడ వెస్ట్ ఏసీపీ మురళీకృష్ణారెడ్డి ఫ్లాగ్ మార్చ్ ను ప్రారంభించారు. సిఐపిఎఫ్ సిబ్బంది వన్ టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి మాడపాటి క్లబ్ మార్కెట్ మీదుగా తిరిగి పోలీస్ స్టేషన్ వరకు కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా మురళీకృష్ణారెడ్డి మాట్లాడుతూ విజయవాడ నగర పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటా ఆదేశాల మేరకు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎన్నికల నిర్వహణ దృష్ట్యా ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగిందన్నారు. పారామిలిటరీ సిబ్బంది, స్థానిక సిబ్బందితో ఈ మార్చ్ పాస్ట్ నిర్వహించామన్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాటుపడిన పోలీసులు విధులకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమం నందు వెస్ట్ డివిజన్ ఇన్స్పెక్టర్స్, పారామిలిటరీ ఫోర్స్ మరియు వెస్ట్ డివిజన్ సిబ్బంది పాల్గొన్నారు. గత కొన్ని రోజులుగా రాబోయే సార్వత్రిక ఎన్నికల సందర్భంగా మా సిపి గారి ఉత్తర్వుల మేరకు పారామిలిటరీ దళాలు, అలాగే లోకల్ పోలీసు, అలాగే మా ఇన్స్పెక్టర్స్ అందరితో కలిసి ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈరోజు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆర్ఆర్ అప్పారావు రోడ్డు, అలాగే తారాపేట, ఇలా కాళేశ్వరి మార్కెట్, ఈ ఏరియా అంతా కూడా ఫ్లాగ్ మార్చ్ నిర్వహించాం. దీంట్లో మెయిన్ ముఖ్యోద్దేశం ఏంటంటే ప్రజలందరిలోనూ కూడా ప్రజలు ఫ్రీగా ఫ్రీ అండ్ ఫెయిర్గా ఓటు హక్కు వినియోగించుకోవాలని, దానికి ఏ పరిస్థితులు ఎదురైనా సరే మేము సిద్ధంగా ఉన్నామని ప్రజలందరికీ భరోసా కలిగించాలనే ఉద్దేశం ఇది. అదే రకంగా అన్ని సమస్యాత్మక ప్రాంతాల్లోనూ కూడా మా వెస్ట్ డివిజన్ పరిధిలో అన్ని సమస్యాత్మక ప్రాంతాల్లోనూ కూడా ఈ ఫ్లాగ్ మార్చ్ నిర్వహిస్తున్నాం. ప్రజలందరూ కూడా ఓటు హక్కు స్వేచ్ఛగా వినియోగించవలసిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. పెన్షన్ల పంపిణీ అంశంపై సీఎస్ జవహర్ రెడ్డికి టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. సకాలంలో పెన్షన్లు అందేలా చూడాలని కోరారు. అనంతరం టీడీపీ నేతలు మీడియాతో మాట్లాడారు. పెన్షన్ల పంపిణీలో కావాలనే జాప్యం చేస్తున్నారని ఆరోపించారు. గతంలో మాదిరి ఇంటింటికి వెళ్లి పెన్షన్లు ఇవ్వాలన్నారు. టీడీపీకి చెడ్డ పేరు తేవాలని జగన్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. పేదలకు ఇళ్ల వద్దే పెన్షన్ ఇప్పించే వరకు తెలుగుదేశం నేతలు విశ్రమించకుండా ప్రభుత్వ అధికారులపై ఒత్తిడి పెంచాలని నిర్ణయించారు. ఇదే అంశంపై తెలుగుదేశం చలో సచివాలయం కార్యక్రమం చేపట్టారు. పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ నుంచి తెలుగుదేశం సీనియర్ నేతలు పెద్ద ఎత్తున సచివాలయానికి బయలుదేరారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలు మాట్లాడుతూ పెన్షన్ల పంపిణీ విషయంలో వైసీపీ కావాలనే జాప్యం చేసేలా వ్యవహరిస్తుందని ఆరోపించారు. పేదలకు ఇళ్ల వద్ద పెన్షన్ అందకుండా కుట్ర పన్నిన వైసీపీ ప్రభుత్వం ఆ నెపం ప్రతిపక్షాలపై నెడుతున్న తీరును తప్పుబడుతూ సీఎస్ ఎన్నికల ప్రధాన అధికారిని కలిసిన తెలుగుదేశం నేతలు వెంటనే వ్యవస్థను చక్కదిద్దాలని వినతి పత్రాలు అందజేశారు. వాలంటీర్లను పథకాల పంపిణీకి వినియోగించుకోవడానికి వీల్లేదని ఎన్నికల కమిషన్ చెప్తే తెలుగుదేశం కుట్ర చేసిందని చెప్పడం వైసీపీ దిగజారుడుతనానికి నిదర్శనమని ధ్వజమెత్తారు. మార్చి 29, 30, 31 తారీఖుల్లోనే కొన్ని వేల కోట్లు తమ వారు అనుకునే కాంట్రాక్టర్లకు కట్టబెట్టేశారని ఆరోపించారు. వాలంటీర్లను పక్కన పెడితే రాష్ట్ర ప్రభుత్వం వద్ద సచివాలయ ఉద్యోగులు లేరా అని ప్రశ్నించారు. సెర్ప్ సీఈఓ మురళీధర్ రెడ్డి సచివాలయ కార్యాలయం వద్దకు వచ్చి పెన్షన్ తీసుకోవాలని ఎందుకు ఉత్తర్వులు ఇచ్చారని నిలదీశారు. ఎలక్షన్ కమిషన్ ఎక్కడా ఇంటింటికి వెళ్లి పెన్షన్ ఇవ్వద్దు అని చెప్పలేదన్నారు. వృద్ధులు, దివ్యాంగులు, వితంతు మహిళలకు పంపిణీ చేసే పెన్షన్ల వ్యవహారంలో సీఎం జగన్ రాజకీయ లబ్ధితో మూర్ఖత్వంగా వ్యవహరిస్తున్నాడని ఆరోపించారు. పెన్షన్ సొమ్మును సచివాలయంలో పంపిణీ చేస్తామని ప్రభుత్వం చెప్పటం వృద్ధులు, దివ్యాంగులు, వితంతు మహిళలను తీవ్ర ఇబ్బందులకు గురిచేయడమేనన్నారు. ప్రస్తుతం ఎండలు ఎక్కువగా ఉన్నాయని ఇలాంటి పరిస్థితిలో ఇంటింటికి వెళ్లి పంపిణీ చేయాలి గాని సచివాలయాల్లోనే ఇస్తామనడం జగన్ అరాచకాలకు నిదర్శనమని పేర్కొన్నారు. పెన్షన్ల పంపిణీలో వాలంటీర్లను దూరంగా ఉంచాలని ఈసీ ఆదేశాలు ఇచ్చిన క్రమంలో సచివాలయ సిబ్బందితో ఇంటింటికి పంపిణీ చేయవచ్చని సూచించారు. ప్రభుత్వ అధికారులు మురళీధర్ రెడ్డి, జవహర్ రెడ్డి ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరిస్తే ఊరుకునేదే లేదని హెచ్చరించారు. వృద్ధులు, దివ్యాంగులు, వితంతు మహిళలకు పెన్షన్లు ఇంటింటికి వెళ్లి ఇచ్చే వరకు టీడీపీ, జనసేన, భాజపా కూటమి అండగా తోడుగా ఉంటుందని వెల్లడించారు. జగన్ సీఎం కుర్చీ కోసం, అధికారం కోసం దిగజారుడుతనానికి పాల్పడుతున్నారని వారు విమర్శించారు. జగన్మోహన్ రెడ్డికి తెలుసు తాను ఓడిపోతున్నాడని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలుసు అధికారాన్ని కోల్పోతున్నామని. రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు
రేపు మే 13వ తారీఖున జరగబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతుంది. జగన్మోహన్ రెడ్డి గారు శంకరగిరి మాన్యాలు పట్టబోతున్నారన్న విషయం అందరికీ తెలుసు. ఆ నేపథ్యంలో నదిలో కొట్టుకుపోయేవాడు ఏదన్నా చిన్న దొరికింది పట్టుకొని ఈది బయటకు రావాలని, ప్రాణాలు రక్షించుకోవాలని ఎలా ప్రయత్నం చేస్తాడో ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి ఈ రోజున తప్పుడు దారులు తొక్కుతూ ఉన్నాడు, తప్పుడు విధానాలు అవలంబిస్తూ ఉన్నాడు. ఏదో రకంగా తెలుగుదేశం పార్టీని అభాసుపాలు చేయాలి, బదనాం చేయాలి, చంద్రబాబు గారిని పబ్లిక్ దృష్టిలో ఒక వ్యతిరేకత సృష్టించాలని ప్రయత్నం చేస్తున్నాడు. మీరు పాత్రికేయ సోదరులు ఈ వీడియో చూస్తున్న రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, నిన్న చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఢిల్లీ నుంచి ఒక ఉత్తర్వులు ఇచ్చారు రాష్ట్ర సిఎస్కి. మీరు వృద్ధులకు ఇచ్చే పెన్షన్స్ అవన్నీ కూడా వాలంటీర్స్ ద్వారా వద్దు, వాలంటీర్ వ్యవస్థ కొంచెం లోపభూయిష్టంగా ఉంది, మీరు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి ఆ పెన్షన్దారులకు ఏ రకమైన ఇబ్బందులు లేకుండా చూడండి అని చెప్పడం జరిగింది. పశ్చిమ నియోజకవర్గం జనసేన బీజేపీ తెలుగుదేశం నాయకుల మధ్య సంబంధాలు చాలా బాగున్నాయని మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి తెలిపారు. త్వరలోనే శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో పూజల అనంతరం నియోజకవర్గ పర్యటనకు వెళ్లడం జరుగుతుందని తెలిపారు. విజయవాడ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన తాను ఉన్నతమైన కుటుంబంలో పుట్టడం తన తప్పు కాదని ప్రతిపక్ష నేతలకు చురకలంటించారు. కొండ ప్రాంతంలో నివాసం ఉంటున్న ప్రతి ఒక్కరిని కలుసుకొని వారి సమస్యను తెలుసుకుంటారని చెప్పారు. కేసినేని నాని తనపై దిగజారి వ్యాఖ్యలు చేయడాన్ని ఖండిస్తున్నానన్నారు. ఇప్పుడు మా భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ఉద్దేశం కూడా గో లోకల్ విత్ వోకల్ విత్ లోకల్ అనే నినాదం ఉంది కదా. నేను విజయవాడలోనే పుట్టి పెరిగిన వాడిని. విజయవాడ వెస్ట్ నియోజకవర్గానికి కరెక్ట్గా 25 నిమిషాల దూరంలో నేను పుట్టింది. చదువుకున్నాను ఇక్కడే నాకు బోళ్ళంత వ్యవసాయం ఉంది మా ఊరి దగ్గర మా ఫ్యామిలీకి. సరే, విజయవాడలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ వాళ్ళన్నా కాదు కదా, అనేక చదువుకోవటాలకి నేను ఇంకో దానికి వేరే ఊర్లకి వెళ్ళి వస్తాం. లోకల్ నాన్ లోకల్ అనేది నేనే మహారాష్ట్ర వాడిని కాదు, ఉత్తరప్రదేశ్ వాడిని కాదు. సో అది ప్రతిపక్షాలు ఏమైనా మాట్లాడుతూ ఉంటుంటాయి కానీ అందులో నిజం లేదు. ఆయన ఎందుకు అలా దిగజారిపోయారనే దాని మీద నేను ఆయన మీద సానుభూతి పడవలసింది తప్పితే అంతకంటే నేను ఎక్కువ చెప్పలేను. విజయవాడ వెస్ట్లో నాకు తెలుసుకోకపోతే జీపీఎస్ వాడుకుంటా తెలుసుకునే విధంగా నాకు తెలుసు. నేను చదువుకున్న బాగానే, ప్రతి గల్లీకి వెళ్ళగలను నేను. విజయవాడ వెస్ట్లో ఇప్పుడు ఎవరైనా సరే అక్కడ వెళ్ళాలంటే అందరికీ అన్నీ తెలుసు అని నేను చెప్పను. కానీ కేసినేని నాని గారు స్థాయికి నేను దిగలేను, అంతవరకు అయితే సమాధానం చెప్పగలను. అది 3 పార్టీలు కలిసి తీసుకున్న నిర్ణయం. పోతిన మహేష్ గారు కూడా కలిసి పనిచేస్తారు డెఫినెట్గా. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారు. కాబట్టి ఆ సమస్యలు ఏమీ ఉండవు. ఎన్డీఏలో ముగ్గురం కలిసి దిగ్విజయంగా పనిచేసి దిగ్విజయంగా గెలిచి చూపెడతాం. తెలుగుదేశం పార్టీ బలగం కార్యకర్తలేనని, ఎన్ని అవాంతరాలు ఎదిగినప్పటికీ కార్యకర్తలు సమర్థవంతంగా ఎదుర్కొని పార్టీని రక్షించుకుంటున్నారని, ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ రానున్న ఎన్నికల్లో విద్వేషాలు రెచ్చగొట్టే వైసీపీ ప్రభుత్వాన్ని సాగనంపాలని మైలవరం నియోజకవర్గం బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీల సంయుక్త అభ్యర్థి వసంత వెంకటకృష్ణ ప్రసాద్ పిలుపునిచ్చారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ధ్యేయం దుర్మార్గపు ప్రభుత్వాన్ని తరిమికొట్టడమేనని నొక్కి వక్కానించారు. మన బిడ్డల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చినందుకు వైసీపీకి ఓటు వేయాలని నిలదీశారు. మైలవరం పట్టణంలో సోమవారం రాత్రి బూత్ల ప్రతినిధులు, నాయకులతో శంకరరావం సమీక్ష సమావేశంలో విజయవాడ పార్లమెంట్ టీడీపీ ఉమ్మడి అభ్యర్థి కేసినేని శివనాథ్, మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అక్కల రామ్మోహన్ రావు, బీజేపీ నాయకులు, జన సైనికులతో కలిసి ఎమ్మెల్యే వసంత పాల్గొన్నారు. ఈ సందర్భంగా వసంత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ధ్యేయం ఈ దుర్మార్గపు ప్రభుత్వాన్ని తరిమి కొట్టడమేనని స్పష్టం చేశారు. మన ప్రాంతానికి పరిశ్రమలు రాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలను విపరీతంగా పెంచిందన్నారు. ప్రభుత్వ విధానాల వల్ల ఏపీలో పరిశ్రమలు దివాలా తీస్తున్నాయని, దీనివల్ల పెట్టుబడిదారులు ముందుకు రావటం లేదన్నారు. దీంతో మన బిడ్డల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ సర్ఛార్జ్ గత 25 ఏళ్ల నుంచి 1 యూనిట్ కు 6 పైసలు ఉండగా ఈ ప్రభుత్వం 94 పైసలు పెంచి 1 రూపాయి చేసిందన్నారు. దీనివల్ల గృహ విద్యుత్ వినియోగులందరికీ విద్యుత్ బిల్లులు విపరీతంగా పెరిగాయన్నారు. ఒక చేత్తో పేదల సంక్షేమం అని ఇస్తూ మరో చేత్తో తీసేసుకుంటున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఈ బలగం అంటే మీరే. ఎందుకంటే భారతదేశంలో
ప్రాంతీయ పార్టీల వ్యవస్థ వచ్చిన తర్వాత అత్యంత సుశిక్షితులైనటువంటి బలగం కలిగిన పార్టీ తెలుగుదేశం. ఎన్ని అవాంతరాలైనా ఇబ్బందులు వచ్చినా అన్నిటినీ తట్టుకొని పార్టీని ముందుకు నడిపిస్తున్న పార్టీ కార్యకర్తలు, నాయకులు తెలుగుదేశం పార్టీ అనుకున్నారు. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తా ఉన్నాయి కాబట్టి పార్టీ ఇచ్చిన పథకాలు ప్రజలకు చేరవేయటానికి సమయం తక్కువ ఉంది కాబట్టి ఈ శంకరారావులో చంద్రబాబు నాయుడు గారు ఏమి చెప్పారు అన్నది ప్రతి కుటుంబానికి తెలియజేస్తూ, మీరు మొదట ఈ యాప్లో కొంచెం సమస్యలు ఉన్నప్పటికీ వీలున్నంత మటుకు ఆ రూపేణానే ముందుకు పూర్తి చేసి తర్వాత మన పార్టీ పాంప్లెట్ ప్రతి ఇంటికి చేరవేయాలని, అది ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, కనీసం 4-5 సార్లు ఈ 45 రోజుల్లో పలు పర్యాయాలు ఇంటింటికి వెళ్ళి మనం పని చేస్తున్నాం, మనం ఈ కార్యక్రమాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లవలసిన అవసరం ఉంది అని చెప్పి తెలియజేస్తూ, ఎన్నో ప్రత్యేక పరిస్థితుల్లో నేను తెలుగుదేశంలోకి రావడం అనే విషయం మీ అందరికీ చెప్పాను. కొన్ని గ్రామాల్లోనే ఆత్మీయ సమావేశాలు పెట్టాను. కానీ ఇక్కడ తెలుగుదేశానికి సంబంధించిన అతి ముఖ్య నాయకులు, కార్యకర్తలు ఉన్నారు కాబట్టి కొన్ని విషయాలు మీతో పంచుకోదలుచుకున్నాను. దేశాన్ని కాపాడేది ప్రజాశాంతి పార్టీ మాత్రమేనని ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కేఏ పాల్ స్పష్టం చేశారు. బీజేపీ, వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలతో కలిసే కంటే ప్రజాశాంతి పార్టీతో కలిస్తే ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు. పాలకులు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని దోచుకోవడానికి చూస్తున్నారని ధ్వజమెత్తారు. తాను 3 సంవత్సరాల నుంచి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికల్లో పోటీ చేయాలంటే డబ్బు అవసరం ఎంతో ఉందని, 45 లక్షలు ఖర్చు పెట్టే స్తోమత ఉన్న వారికి ఎమ్మెల్యే సీటు ఇస్తానంటూ వ్యాఖ్యానించారు. ఏ తెలుగు బిడ్డ కూడా ఈ రోజు పడుకోడు. రాత్రి మీద నిన్న స్టీల్ ప్లాంట్ ని రైల్వే జోన్ కి, రైల్వే డిపార్ట్మెంట్ కి సంబంధించిన ఇంకొకరికి బినామీగా అమ్మేస్తూ మొత్తం స్టీల్ ప్లాంట్ ని దోచుకోవడానికి చూస్తున్నారని ఈరోజు కోర్టు 1లో మరొకసారి చీఫ్ జస్టిస్ గారి ముందు నేను ఆర్గ్యూ చేయడం జరిగింది. మీ అందరికీ తెలిసిన విషయమే, కోర్టు 17లో ఆనరబుల్ జస్టిస్ నరేంద్ర గారు, ఆనరబుల్ జస్టిస్ విజయ్ గారు మార్చి 14న క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. స్టీల్ ప్లాంట్ ఎందుకు అమ్ముతున్నారు, ఎవరికి అమ్ముతున్నారు, ఎంతమందికి అమ్మారు, స్టేటస్ ఏంటి, కౌంటర్ వేయమని మార్చి 14న ఇస్తే ఈరోజు ఏప్రిల్ వరకు కౌంటర్ వేయలేదు. సరికదా, మార్చి 14, మరలా 15 పేరు అయ్యాను, మరలా 18 పేరు అయ్యాను, మరలా 21, 22 పేరు అయ్యాను, 22ని ఇంకొక ఆర్డర్ ప్రజెంట్ చేశాను రుజువులతో. 100 కోట్లు, 500 కోట్లు విలువైన 275 గృహాలు స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఎందుకు అమ్మేస్తున్నారు? ఫ్రాక్షన్ ఆఫ్ ద కాస్ట్. సిగ్గులేని బొత్స సత్యనారాయణ ఎడ్యుకేషన్ మినిస్టర్ అట, ఆడికి అసలు చదువుందా? యూజ్లెస్ ఫెలోకి. వాడు అంటాడు, నిన్న అపోజిషన్ ఏమి నోరెప్పలే, నెత్తోడికి మాట్లాడటమే రాదు. అలాంటి పనికి మాలినోడికి మినిస్టర్ పోస్టు, మళ్ళీ వాళ్ళ భార్య బొత్స ఝాన్సీ వైజాగ్ని దోచుకోవడానికి ఎంపీగా పోటీ చేస్తుందట. ఆయన అంటాడు అపోజిషన్ ఊరుకుంటుంది స్టీల్ ప్లాంట్ని అమ్మేస్తుంటే అని. ఒరే బొత్స, నువ్వు వైసీపీలో ఉన్నావా లేదా? మీ గురు రాజశేఖర రెడ్డి అమ్మి లేదా 1000 ఎకరాలు? ఇప్పుడు గంగవరం పోర్టు 60,000 కోట్లది, 620 కోట్లకి జగన్మోహన్ రెడ్డి అమ్మేలేదా గంగవరం పోర్టుని? నువ్వు డ్రగ్స్ వాడుతున్నావా, టెస్ట్ చేయించాలా, మందు కొట్టేసి మాట్లాడుతున్నావా? అమ్ముతుంది మీరు. ఆనరబుల్ హైకోర్టు 17లో 7 సార్లు వాదన వినిపించాను, హైకోర్టు 1లో అనేక సార్లు వాదనలు వినిపించాను, మెన్షనింగ్ చేశాను. 3 సంవత్సరాల నుంచి ఫైట్ చేసి
స్టీల్ ప్లాంట్ అమ్మడానికి ఆపుతుంటే ఇంత దరిద్రమా? కొంతమంది స్టీల్ ప్లాంట్ నాయకులు, బుద్ధిలేని గాడిదలు, స్టీల్ ప్లాంట్ అమ్మకుంటా ఉంటుంది, రేవంత్ రెడ్డికి మేము మద్దతు ఇస్తామని కాంగ్రెస్ వాడిని పెట్టారు. ఒరే యూజ్లెస్ ఫెలో, రేవంత్ రెడ్డి ఏ పార్టీలో ఉన్నాడు? కాంగ్రెస్ పార్టీ. అసలు స్టీల్ ప్లాంట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అయినా 71 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీయే కదా నడిపింది, 50 సంవత్సరాలు. ఓకే, ఈ 45-50 సంవత్సరాల్లో స్టీల్ ప్లాంటు ట్యాక్సులు కట్టింది కాంగ్రెస్ గవర్నమెంట్కి 54,000 కోట్లు. కాంగ్రెస్ గవర్నమెంట్ స్టీల్ ప్లాంట్కి ఇచ్చింది 5,000 కోట్లు మాత్రమే. కార్పొరేటర్లు మేలు కోసం చిన్న మధ్య తరగతి వ్యాపారులను మోడీ సర్కార్ దెబ్బతీస్తుందని సిపిఎం పార్టీ సెంట్రల్ అభ్యర్థి బాబురావు ధ్వజమెత్తారు. వ్యాపారులను జగన్ ప్రభుత్వం పన్నులతో వేధిస్తుందన్నారు. జీఎస్టీ, పెద్ద నోట్ల రద్దు, కరోనాతో వ్యాపారులు కుదేలయ్యారని చెప్పుకొచ్చారు. బీజేపీతో జతకట్టి తెలుగుదేశం రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను వమ్ము చేసిందని దుయ్యబట్టారు. రిటైల్ వ్యాపారంలోకి విదేశీ బడా కార్పొరేటర్లు ప్రవేశాన్ని కమ్యూనిస్టులు వ్యతిరేకిస్తున్నాయని, చిరు వ్యాపారులకు స్వయం ఉపాధి చేసుకునే వారికి అండగా నిలిచే సిపిఎంకు ఓటు వేయాలని అభ్యర్థించారు. అటు కేంద్రం ఇటు రాష్ట్ర ప్రభుత్వాల హయాంలో చిన్న మధ్యతరగతి వ్యాపారాలని పూర్తిగా దెబ్బతీస్తూ ఉన్నారు. అటు రిలయన్స్, డిమార్ట్, వాల్మార్ట్ ఇటువంటి బడా కంపెనీలు మాత్రమే ప్రోత్సహిస్తున్నారు. ఒకవైపున జీఎస్టీ, ఇంకోవైపు నోట్ల రద్దు, ఆ తర్వాత కరోనా, ఇప్పుడు పన్నుల భారాలు, వేధింపులు తప్ప వ్యాపారం చేసిన ప్రోత్సాహం ఏమీ లేదు. విజయవాడ నగరమే ఒక వర్తక కేంద్రం, వాణిజ్య కేంద్రం. ఇటువంటి వాళ్ళకి వేల మందికి ఉపాధి చూపించే కేంద్రం. దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తూ ఉన్నారు. దీనికి వ్యతిరేకంగా ఈ రిటైల్ మార్కెట్లోకి విదేశీ కంపెనీలు, బడా కంపెనీలు రాకుండా ఉండాలని పోరాడుతున్నటువంటిది. అంతేకాదు చిరు వ్యాపారులు కూడా ఈ ప్రభుత్వం పూర్తిగా పీడిస్తూ ఉంది. జగనన్న తోడు పేరుతో వాళ్ళకి సహాయం చేస్తామని చెప్పి వాళ్ళ మీదే పిటి కేసుల పేరుతో, ఇంకా రకరకాల పేర్లతో వాళ్ళ మీద పన్నులు వేధిస్తూ ఉన్నారు. అందుకే సిపిఎం చిన్న మధ్యతరగతి వ్యాపారులకు అండగా నిలబడతాం, అలాగే సాధారణ ప్రజలకు అండగా నిలబడతాం. ఈ తెలుగుదేశం బీజేపీతో జతకట్టింది, వైసీపీ ప్రభుత్వం ఇంకొక వైపున ప్రమాదంగా మారింది. అందుకే ఆ ప్రభుత్వాన్ని గద్దెదించండి, సిపిఎంకి ఈ అసెంబ్లీలో అవకాశం ఇవ్వండి అని మేము విజ్ఞప్తి చేస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అందరికీ మేలు జరగాలని ముస్లిం సోదరులందరికీ ముందస్తుగా రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్. ఇఫ్తార్ విందులో పాల్గొన్న సీఎం, ముస్లిం సోదరులతో ఆప్యాయంగా మాట్లాడిన సీఎం. తన భద్రతపై సంచలన వ్యాఖ్యలు చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్. పర్యటనల సమయంలో కొందరు కిరాయి మూకలు కలుస్తున్నాయని అనుమానాలు వ్యక్తం చేసిన పవన్, వారు జనంతో కలిసిపోయి సన్నని బ్లేడ్లతో తన సెక్యూరిటీని కోస్తున్నారని వెల్లడి. స్వార్థ రాజకీయాల కోసం కుల మతాల పేరుతో చీల్చి రాష్ట్రాన్ని విధ్వంసం చేయడమే జగన్మోహన్ రెడ్డి ఎజెండా అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపణ. అధికారం చేపట్టిన జగన్ 5 కోట్ల మంది ప్రజల భవిష్యత్తును దెబ్బతీశారని విమర్శ. వాలంటీర్ వ్యవస్థను విచ్ఛిన్నం చేయాలనేది చంద్రబాబు నాయుడు ప్రయత్నమని మాజీ మంత్రి పేర్ని నాని విమర్శ. రాజకీయ స్వార్థం కోసం పెన్షనర్ల పొట్టకొట్టారని ఆగ్రహం. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.